శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలండి. ఆ సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు మనందరిపై సదా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేద్దామండి. 2026వ సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, నవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, పునర్వసు నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ రోజున శ్రీరామచంద్రమూర్తికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఈ రోజున స్వామివారికి తప్పకుండా నివేదించవలసిన నైవేద్యాలేమిటి, చదవవలసిన శ్లోకాలేమిటి, స్తోత్రాలేమిటి, అలాగే ఎంతో కాలం నుంచి వివాహం కానివారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా వివాహం కానివారు ఈ రోజున నేను చెప్పిన ఈ ఒక్క చిన్న పని చేయండి. శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు కలిగి త్వరలోనే మీకు వివాహం అనేది జరుగుతుందండి. ఏం చేయాలి ఏంటి అనేది నేను మీకు వీడియోలో అయితే క్లియర్గా తెలియజేస్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తుడైంది కూడా ఇదే రోజు. అంతేకాకుండా ఈ రోజునే శ్రీ సీతారాముల వారి కళ్యాణం కూడా జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పెళ్లి కాని ఆడపిల్లలు వివాహంలో ఏమైనా అడ్డంకులు ఉన్నా కూడా సీతారాముల వారి కళ్యాణంలోని అక్షంతలను తలపై వేసుకుంటే అన్ని అడ్డంకులు తొలగిపోయి శీఘ్రంగా వివాహం అనేది జరుగుతుంది. 2026వ సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి ప్రారంభం మార్చి 26వ తేదీ గురువారం పగలు 2:44 ప్రారంభమై మార్చి 27వ తేదీ శుక్రవారం పగలు 12:33 వరకు నవమి తిథి అయితే ఉంటుందండి. మన చాంద్రమాన ప్రకారం, మన హిందూ చాంద్రమాన ప్రకారం మనము ఎప్పుడైనా సరే ఏ పండుగనైనా సరే సూర్యోదయానికి ఏ తిథి ఉందో ఆ తిథిని పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి మనకి నవమి తిథి సూర్యోదయానికి ఉన్నది మార్చి 27వ తేదీ శుక్రవారం రోజున కనుక మార్చి 27వ తేదీ శుక్రవారం రోజునే శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి అని పండితులు అయితే సూచిస్తున్నారండి. అలాగే ఈ రోజున నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:41 వరకు ఉంటుందండి. కాబట్టి శ్రీరామనవమి పండుగను ఎప్పుడైనా సరే మనకి నవమి తిథి అలాగే పునర్వసు నక్షత్రం రెండు కలిసి ఉన్న రోజున మాత్రమే శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలని పండితులు అయితే సూచిస్తున్నారు. కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కూడా మనకి మార్చి 27వ తేదీ శుక్రవారం రోజున శ్రీరామనవమి పండుగను అయితే జరుపుకోవాలి. అలాగే ఈ రోజున సీతారాములకు పూజ చేసుకోవటానికి అలాగే స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి శుభ సమయాలైతే ఇప్పుడు తెలుసుకుందామండి. స్వామివారు అభిజిత్ లగ్నంలో జన్మించారు. అభిజిత్ లగ్నం ఈ రోజున మధ్యాహ్నం 11:40 నుంచి మధ్యాహ్నము 12:30 లోపల అభిజిత్ లగ్నం ముహూర్తం అండి. ఈ సమయంలో స్వామివారికి పూజ చేసినా కానీ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించినా కానీ చాలా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. వీలున్న వారు తప్పనిసరిగా ఈ సమయంలోనే స్వామివారికి పూజ అనేది చేసుకోండి. అలాగే సీతారాముల వారి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని కళ్యాణాన్ని వీక్షించండి, చాలా మంచిదండి. ఒకవేళ ఈ సమయంలో కుదరని వారు ఉదయం 7:54 నుంచి 8:40 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కూడా స్వామివారికి పూజ చేసుకోండి. ఆ సమయంలో కూడా కుదరని వారు మరలా ఉదయం 9:28 నుంచి 10:30 లోపల కూడా శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కూడా స్వామివారికి పూజ చేసుకోండి. ఈ రోజున స్వామివారికి 5 ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే తులసిమాలని సమర్పించండి. ఈ రోజున రామాలయాన్ని దర్శించుకొని దేవాలయాలలో పంచామృతాలతో అభిషేకం చేయించి అలాగే శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారాముల వారి కళ్యాణం మొదలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే కనుక అనుకున్న కార్యాలలో అన్ని దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు అనేవి చేకూరుతాయండి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతాన్ని కూడా ఆచరిస్తే చాలా మంచిదండి. అంతేకాకుండా ఈరోజు పూజ చేసే సమయంలో శ్రీరామ అష్టోత్తరాన్ని, శ్రీరామ రక్షాస్తోత్రాన్ని, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్ రామాయణ
రామాయణం మొదలగు స్తోత్రాలతో శ్రీరాముణ్ణి పూజించుకోవాలి. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా పానకము, వడపప్పు, చలిమిడి, అలాగే కమలాకాయలు, అరటిపళ్ళు మొదలగు వాటిని నైవేద్యంగా సమర్పించాలి. సో ఇదండి వాళ్ళ వీడియో. శ్రీరామనవమి పండుగ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది అన్న పూర్తి విషయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెంతో భక్తి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్. స్వస్తి.